ఆసక్తి గలనని భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకంలో నుడువుతున్నది. ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తే తు తేషు చాప్యహం. శ్రీకృష్ణుడు ఈ భూమిపై నున్న కాలమున ఒక భక్తుడు ఆయనతో ఇట్లు విన్నవించుకొనెను. ప్రభు, నీవు భూలోకంలో అవతరింపకున్నచో అసురులను నాస్తికులను నీ భక్తుల సేవలకు ఎన్నియో అంతరాయములను కల్పించడివారు. నీ అవతారం వలన నీవెంతటి విపత్తును నివారించితివో నేను ఊహింపజాలను. తన అవతార ప్రారంభం నుండి శ్రీకృష్ణుడు సర్వరాక్షస శక్తులకును మహా విరోధిగా నుండెను. కానీ రాక్షసుల పట్ల ఆయన శత్రుత్వం నిజమునకు భక్తుల పట్ల ఆయనకు గల మైత్రితో సరిపోల్చదగినది. ఏలయనగా శ్రీకృష్ణునిచే సంహరింపబడిన ప్రతి రాక్షసుడును తత్క్షణమే ముక్తిని పొందుతాడు. 46వ గణము. నారీగణ మనోహరుడు అనగా స్త్రీలకు పరమాకర్షకుడు. ఎవరైనా ఒక వ్యక్తిలో విశేష గుణములన్నచో వెంటనే అతడు స్త్రీలకు పరమాకర్షకుడగును. ఒక భక్తుడు శ్రీమద్ భాగవతము 10వ స్కందము 90వ అధ్యాయం 26వ శ్లోకంలో ద్వారకలోని శ్రీకృష్ణ మహిషులను ఇట్లు వర్ణించను. శృతమాత్రోపి యః శ్రీనాం ప్రసహ్యాకర్షతే మనః ఊరుగాయోరుద్గీతో వా పశ్యంతీనాం చ కిం పునః. ప్రభువునకు వ్యక్తిగత సేవలను చేయ నోచుకొనిన ద్వారకలోని ఆ రాణుల సౌభాగ్యమును నేనేమని వర్ణింతును. కేవలం ఆయన నామ సంకీర్తనం వలననే నారదాది మహర్షులు దివ్యానంద పరవశులగుదురు కదా. ఇక అనుక్షణము ఆ శ్రీకృష్ణుని దర్శించుచు ఆయనకు సేవలను చేయుచున్న ఆ రాణుల వైభవం చెప్పనేలా. శ్రీకృష్ణునకు ద్వారకలో 16,108 మంది భార్యలు కలరు. వారిలో ప్రతి ఒక్కరును అయస్కాంతం వైపునకు ఇనుము ఆకర్షింపబడినట్లు శ్రీకృష్ణునిచే ఆకర్షింపబడిరి. ఒక భక్తుడు ఇట్లనెను, ప్రభు, నీవు అయస్కాంతం వంటివాడవు, ప్రజభామలందరూ ఇనుము వంటివారు. నీవే వైపునకు కదిలిన ఆ వైపునకు వారును కదులుచు అయస్కాంతమును ఇనుము వలె నిన్ననుసరించుచున్నారు. 47. హరే కృష్ణ మాత చదండి. హరే కృష్ణ. 47 సర్వారాధ్యుడు. సమస్త మానవుల చేత దేవతల చేత గౌరవింపబడి ఆరాధింపబడు వ్యక్తిని సర్వారాధ్యుడు అందరు. శ్రీకృష్ణుడు సమస్త జీవాత్మలకే గాక శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలకును విష్ణు అంశములకు బలదేవ శేషాదులకును కూడా ఆరాధ్యుడు. బలదేవుడు శ్రీకృష్ణుని స్వ అంశావతారము అయినను శ్రీకృష్ణుని ఆరాధ్యుడిగా ఆయన అంగీకరించెను. యుధిష్ఠిర మహారాజు చేయుచున్న రాజసూయ యాజ్ఞ మండపమున గొప్ప యోగులను దేవతలను ఉపస్థితులైనను శ్రీకృష్ణుడు ప్రవేశించిన వెంటనే అందరి దృష్టియు ఆయన మీదనే పడెను. ఆయనకే అగ్రపూజ గావించిరి. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 9వ అధ్యాయము 41వ శ్లోకం. ముని గణన్ నృపువర్య సంకులే అంతః సదపి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హనముపపేద ఈక్షిణీయో మమ దృశీగోచర ఏష అవిరాత్మ. 48. సమృద్ధిమంతుడు అనగా సర్వసంపన్నుడు. మహాసంపత్తి హరే కృష్ణ మహాసంపత్తియుక్తుడగు వాడు సమృద్ధివంతుడు. బలము, ధనము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అను 6 ఐశ్వర్యములను పరిపూర్ణముగా కలిగినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉండగా యదువంశమునకు చెందిన ఆయన శ్రీకృష్ణుడు ద్వారకలో ఉండగా యదువంశమునకు చెందిన ఆయన కుటుంబంలో 56 కోట్ల మంది సభ్యులుండిరి. వీరందరూ శ్రీకృష్ణునకు విధేయులుగా విశ్వసనీయులుగా ఉండిరి. వారందరూ జీవించుటకు ఆ నగరంలో 9 లక్షల రాజప్రసాదములు ఉండేవి. వారిలో ప్రతి ఒక్కరును శ్రీకృష్ణుని పరమారాధ్యునిగా గౌరవించుచుండిరి. ఆయన యొక్క ఆ ఐశ్వర్యమును చూచి భక్తులు ఆశ్చర్యపోచుండిరి. బిల్వమంగళ ఠాగూరు ఈ అంశమును ధృవపరచుచు తన కృష్ణ కర్ణామృతంలో శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ బృందావన సౌభాగ్యమును నేనేమని వర్ణింతును. కేవలం అచ్చటి గోపికలు
పాద మంజీరములే చింతామణి కంటే విలువైనవి. వారి దుస్తులు స్వర్గ పారాజాత కుసుమములతో సమానమైనవి. అచ్చటి గోవులు నిశ్చయముగా ఆధ్యాత్మిక జగత్తులోని కామధేనువులే. అందుచేత నీ విభూతి ఎవ్వరును కొలువచాలని ఒక మహాసముద్రము వంటివి. 49. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ కొంచెం బయట ఉన్నా అందుకని మాతాజీ. హరే కృష్ణ. వరిశిష్ఠుడు సర్వారాధకుడు, మిక్కులగు వారిలో అత్యంత మిక్కుడగు వారిని వరిష్ఠుడందరు. శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించుచుండగా శివుడు, బ్రహ్మ, స్వర్గాధిపతియగు ఇంద్రుడు మున్నగు దేవతలు నిత్యము ఆయనను సందర్శింపవచ్చుచుండెరి. ఈ దేవతలందరినీ శ్రీకృష్ణుని సన్నిధిలోనికి ప్రవేశపెట్టవలసి ఉన్న ద్వారపాలకుడొకడు సేవ ఎక్కువగా ఉన్నాయి. ఒక దినమున వారితో ఇట్లా నేను, ఏ బ్రహ్మదేవ ఈశ్వర, ఈ ఆసనముపై శివమ్మ, ఈ ఆసనముపై చదువుతావా, ఈ ఆసనముపై నిరీక్షింపుడు ఇంద్ర, దయచేసి నీ స్తోత్రములను కొంచెం సేపు ఆపుము. వాని వలన స్వామి కార్యమునకు భంగము కలుగుచున్నది. దయచేసి నిశ్శబ్దంగా కూర్చుండుము. వరుణదేవుడా, నీవు వెడలిపొమ్ము. ఇతర దేవతలారా, వృధాగా మీరిచట కాలయాపన చేయవలదు. శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి పనిలో ఉన్నాడు. నేడు మీకు వారి దర్శనము లభింపదు. 50. ఈశ్వరుడు 2 విధములుగా ఉండవచ్చును. 1 స్వతంత్రుడు, 2 నియంత. ఆయన ఆజ్ఞలను హరే కృష్ణ, ఆజ్ఞలను ఎవ్వరును ఉల్లంఘించుటకు వీలు లేదు. శ్రీకృష్ణుని పరిపూర్ణ స్వాతంత్రమునకు ఒక దృష్టాంతము గలదు. కాళీయుడు మహాపరాధి అయినను శ్రీకృష్ణుడు అతని తలపై తన పాదపద్మముల చిహ్నములను ముద్రించి అతన్ని అనుగ్రహించను. బ్రహ్మదేవుడు ఎన్ని విధములుగా చదవాలనైతే నిన్న మిస్ అయినట్టుండాలి మాతాజీ, శ్లోకం మిస్ అయినట్టు లేదులే మాతాజీ, అంతే. అంతేనా? ముద్రించి అతన్ని అనుగ్రహించను. బ్రహ్మదేవుడు ఎన్ని విధములుగా శ్రీకృష్ణుని వెనకలు చెప్పన్నా. శ్రీకృష్ణుని కీర్తించినను శ్రీకృష్ణుడు అతని వంక కన్నెత్తేనను చూడలేదు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ చెప్పుతుంది కృష్ణ కర్ణాటకం. చింతామణిచ్చరణ భూషణ మంగనానం శృంగార పుష్పతరవస్తరవస్తురాణం బృందావనే వ్రజధనం నను కామధేను బృందాని చేతి సుఖ సింధురహో విభూతి. బ్రహ్మదేవుడు ఎన్ని విధములుగా శ్రీకృష్ణుని కీర్తించిననో శ్రీకృష్ణుడు అతని వంక కన్నెత్తైనను చూడలేదు. శ్రీకృష్ణులోని ఈ విరుద్ధ ప్రవర్తన ఆయన ఈశ్వరత్వమునకు తగినట్టిదే. వైదిక సారస్వత మందంతటను ఆయన పరిపూర్ణ స్వతంత్రుడని వర్ణింపబడినది. శ్రీమద్ భాగవతము 1వ స్కందం 1వ అధ్యాయం 1వ శ్లోకంలోని ప్రథమ శ్లోక ప్రారంభంలో భగవానుడు స్వరాట్ అని కీర్తింపబడిన. స్వరాట్ అనగా పరిపూర్ణ స్వతంత్రుడు అని అర్థము. అది ఆ పరమసత్యం యొక్క స్థితి సచేతన మగుటే గాక సర్వస్వతంత్రమైనది ఈ పరమసత్యము. శ్రీకృష్ణుడు అనుల్లంఘ్యాజ్ఞుడు అనగా ఆయన ఆజ్ఞలను ఎవ్వరునూ ఉల్లంఘించుటకు వీలు లేదు. ఈ విషయమై శ్రీమద్ భాగవతము 3వ స్కందము 2వ అధ్యాయం 21వ శ్లోకంలో ఉద్ధవుడు విదురునితో ఇట్లా నేను, స్వయం త్వశామ్యాతిశయస్యధీశః స్వరాజ్యలక్ష్మాప్త సమస్త కామః బలిం హరిర్భిచ్చిరలోకపాలైః కిరీటకోటీడితపాదపీఠః. శ్రీకృష్ణ భగవానుడు 3 ప్రకృతి గుణములకును నియంత, సర్వవిధ వైభవములకును భోక్త. అందుచేత ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ మరియొక్కడు లేడు. సృష్టిలోని మహారాజులను చక్రవర్తులందరూ ఆయన సన్నిధికే వచ్చి కానుకలు అర్పించి కిరీటములు తీసి
ఆయన పాదముల చెంత ఉంచి ప్రణామములను అర్పింతురు. ఒక్క భక్తుడు ఇట్లు స్తోత్రము చేసెను: ప్రియమైన కృష్ణ, సృష్టి కావింపుము అని నీవే బ్రహ్మను ఆదేశింతువు. ఈ సృష్టిని లయము కావింపుము అని నీవే శివుణ్ణి ఆదేశింతువు. అందుచేత నీవే ఈ సృష్టికి సృష్టికారకుడవు, లయకారకుడవు అవుతున్నావు. కేవలము నీ ఆదేశముల చేతను, నీ అంశావతారము విష్ణువు చేతను నీవే ఈ సృష్టికి ఒక స్థితిని కల్పించుచున్నావు. ఈ విధముగా ఓ కృష్ణ, ఓ కంసమర్దన, ఎందరో బ్రాహ్మణులు, ఎందరో శూలును గలరు. వారందరూ నీ ఆదేశములను శిరసావహిస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సదా స్వరూప సంప్రాప్తుడు ఇంకా మార్పు లేనివాడు. ఈ ఐహిక జగత్తులో అవతరించినప్పుడు కూడా శ్రీకృష్ణుడు తన స్వరూప స్థితిని మరుగుపరుచుడు. సాధారణ జీవాత్మలలో వారి ఆధ్యాత్మిక నిజస్థితి మాయచే కప్పబడును. వారు వివిధ దేహములను స్వీకరింతురు, ఆయా దేహముల కనుగుణముగా జీవింతురు. కానీ శ్రీకృష్ణుని స్వరూపంలో ఎట్టి మార్పును గోచరింపదు. తన స్వరూపముతోనే ఆయన అవతరించును. అందుచేత ప్రకృతి గుణములకు ఆయన వశీభూతుడు కాడు. శ్రీమద్ భాగవతము 1వ స్కందం 11వ అధ్యాయం 38వ శ్లోకంలో ప్రకృతి గుణములకు వశీభూతుడు కాకుండుట. ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః న యుజ్యతే సదాత్మ స్థైర్యథా బుద్ధిస్తదాశ్రయాః. ప్రకృతి గుణములకు వశీభూతుడు కాకుండుట పరమేశ్వరునకు గల విశిష్ట లక్షణమని తెలుపబడినది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమనగా భగవానుడు తన రక్షణలోకి తీసుకొనిన తన భక్తులు కూడా ఈ త్రిగుణములకు వశీభూతులు కాకుందురు. ప్రకృతి గుణములను అధిగమించుట మిక్కిలి కష్టము. కానీ భగవానుని రక్షణలో గల భక్తులను, మహర్షులను ఈ ప్రకృతి గుణములచే బాధింపబడరు. ఇక భగవానుని సంగతి చెప్పనేలా. ఇంకను స్పష్టముగా చెప్పవలనన్న భగవానుడు ఒక్కొక్కప్పుడు ఈ ఇహలోకంలో అవతరించినను ప్రకృతి గుణములను మాయయు ఆయనను అంటజాలవు. తన దివ్య స్వరూపముతో పరిపూర్ణ స్వాతంత్రముతో ఆయన వ్యవహరించును. ఇది భగవానునిలో గోచరించు ఒక విశిష్ట లక్షణము. సర్వజ్ఞుడు సమస్త వ్యక్తుల భావములను, సర్వకాల సర్వావస్థలలోని సమస్త సంఘటనలను తెలుసుకొనగల వ్యక్తిని సర్వజ్ఞుడు అందరు. భగవానుని యొక్క ఈ సర్వజ్ఞత లక్షణమునకు ఒక దృష్టాంతము శ్రీమద్ భాగవతము 1వ స్కందం 15వ అధ్యాయం 11వ శ్లోకంలో పాండవులు వనవాసం చేయుచున్నప్పుడు దుర్వాసముని వారిని సందర్శించు ఘట్టంలో మనకు కనిపించును. యోనో జుగోపవనమేత్య దురంత కృత్వా దుర్వాససోరిరచి తాదయుతాగ్రభుభ్యః శాకాన్నశిష్టముపైభుజ్య యత్శ్రీలోకీం తృప్తామస్తసలిలే వినిమగ్న సంగః. దుర్యోధనుడు ఒక పన్నాగమును పన్ని దుర్వాసముని తన 10,000 మంది శిష్యులతో సహా అరణ్యవాసం చేయుచున్న పాండవులకు అతిథులుగా పంపెను. మధ్యాహ్న భోజన సమయము దాటిన తరువాత దుర్వాసుడు తన శిష్యులతో సహా పాండవుల ఇంటికి పోవునట్లు దుర్యోధనుడు ఏర్పాటు చేసెను. అట్టి సమయమున అంతమంది అతిథులకు భోజనం పెట్టు అవకాశం పాండవులకు ఉండదని దుర్యోధనుడు ఆశించెను. కానీ సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు దుర్యోధనుని కుతంత్రమును గ్రహించి ముందుగానే పాండవులను చేరి పాండవ పత్నియగు ద్రౌపదిని భోజన పదార్థములేవైనా మిగిలి ఉన్నచో తనకు వడ్డింపుమని కోరెను. ద్రౌపది గిన్నె అడుగున మిగిలియున్న కొద్ది ఆహారం శ్రీకృష్ణునకు పెట్టగా వెంటనే అతడు దానిని ఆరగించెను. అదే క్షణములో దుర్వాసుడును అతని శిష్యులను నదిలో స్నానం చేయుచుండిరి. శ్రీకృష్ణుడు ద్రౌపది వడ్డించిన పదార్థం ఆరగించి తృప్తి చెందినంతనే వారందరూ సంతుష్టులైరి. ఆకలి మటుమాయమయ్యను. అందుచే దుర్వాసుడును అతని శిష్యులను భోజనం చేయు స్థితిలో లేక పాండవుల ఇంటికి రాకుండగానే వెడలిపోయిరి. ఆ విధముగా దుర్వాసుని శాప ప్రమాదము నుండి పాండవులు
కాపాడబడిరి. పాండవులు అంతమందికి భోజనం పెట్టజాలరనియు శీఘ్రకోపి అయిన దుర్వాసుడు పాండవులపై కోపముతో శాపమిచ్చుననియు దుర్యోధనుడు ఆశపడెను. కాని శ్రీకృష్ణుని సర్వజ్ఞత్వము వలనను చాతుర్యం వలనను ఆ ఆపద నుండి పాండవులను రక్షించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 53 నిత్య నూతనుడు. నిత్యము అనుభూయమానుడగుచున్నను ఎప్పటికప్పుడు అననుభూతిని వలనే కనిపించు వ్యక్తిని నిత్య నూతనుడు అందరు. కోట్ల కొలది భక్తులు నిత్యము శ్రీకృష్ణుణ్ణి స్మరింతురు, నిరంతరము ఆయన నామమును జపింతురు. అయినను ఆ భక్తులకెన్నడను విసుగు పుట్టదు. కృష్ణ స్మరణలోను భగవన్నామమును కీర్తించుటలోను ఆసక్తి తరుగకపోగా భక్తులకు ఆ కార్యక్రమమును కొనసాగించుటకు ఎప్పటికప్పుడు క్రొత్త ఉత్సాహము కలుగుచుండును. అందుచేత శ్రీకృష్ణుడు నిత్య నూతనుడు. శ్రీకృష్ణుడే కాదు, ఆయనను కూర్చిన జ్ఞానము కూడా నిత్య నూతనము. 5000 సంవత్సరముల క్రితము ఉపదేశింపబడిన భగవద్గీతను నేటికి కోట్ల కొలది జనులు పఠించుచున్నారు. ఎప్పటికప్పుడు క్రొత్త వెలుగు దానిలో కనిపించుచునే ఉన్నది. అందుచేత శ్రీకృష్ణుడు ఆయన నామమును, కీర్తియు, గుణములను, ఆయనకు సంబంధించిన సర్వమును నిత్య నూతనములుగా తోచును. ద్వారకలోని ఆయన రాణులందరూ అదృష్ట దేవతలు. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 11వ అధ్యాయం 33వ శ్లోకంలో 33వ శ్లోకం యద్యప్యసౌ పార్శ్వగతోరహో గతస్తథాపి తస్యాంఘ్రియుగం నవం నవం పదే పదే విరమేత తత్పథా చలాపి యచ్చీర్ణ జహాతి కర్హిచిత్. అదృష్ట దేవత చంచల స్వభావి అనియు ఎవ్వరును ఆమెను శాశ్వతముగా బంధించి ఉంచజాలరనియు తెలుపబడెను. ప్రతి వ్యక్తి అదృష్టము నిరంతరము మారిపోవచ్చును. అయినను ద్వారకలో శ్రీకృష్ణునితో కలిసి జీవించు ఆ అదృష్ట దేవతలు మాత్రము ఒక్క క్షణమైనను శ్రీకృష్ణుణ్ణి ఎడబాయజాలకుండిరి. దీని భావమేమనగా శ్రీకృష్ణుని ఆకర్షణము నిత్య నూతనమైనది. అదృష్ట దేవతలు కూడా ఆయన సాంగత్యమును విడువజాలకుండిరి. నిత్య నూతనుడు శ్రీకృష్ణుని ఆకర్షణను కూర్చి వర్ణించుచు లలిత మాధవము 1వ అధ్యాయం 52వ శ్లోకంలో రాధారాణి శ్రీకృష్ణుణ్ణి ఒక మహాశిల్పితో పోల్చెను. కులవరాతను ధర్మగ్రావ బృందాని భిందన్ సుముఖీ నిశిత దీర్ఘ పాంఘటం కచ్చటాభిః యుగపద యమపూర్వ కహో పూర్వ విశ్వకర్మ మరకతమణిక్షైర్ఘోష్ట కక్షాం చినోతి. శ్రీకృష్ణుడు స్త్రీల పాతివ్రత్యమును మలచుటలో సిద్ధహస్తుడైన శిల్పి కదా. అనగా పతివ్రతలైన స్త్రీలు తమ భర్తల పట్ల వైదిక సాంప్రదాయానుసారముగా ఎంత అనుకూలవతులుగా నున్నను, శ్రీకృష్ణుడు తన సౌందర్యమును ఉలిచేత శిలా సదృశమైన వారి పాతివ్రత్యమునకు భంగము కలిగించుచుండెను. శ్రీకృష్ణుని ప్రియురాన్లలో చాలామంది వివాహితలు. కానీ వివాహమగుటకు ముందే శ్రీకృష్ణుడు వారికి ప్రియుడగుటచే అతని ఆకర్షక లక్షణములను విస్మరింపజాలక వివాహానంతరము కూడా అతని వైపు ఆకర్షింపబడుతుందిరి. మదర్ చదవమంటారు మదర్జీ? చాలే మరి, ఇంతవరకు ఫోటోలు పెట్టాను. హరే హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం ఎవరైనా చేస్తారా మాత్రం, లేకపోతే నేను చేస్తాను. హరే కృష్ణ. నమో విశ్వనాయ కృష్ణపక్షాయ ఉత్తరేశమతి వర్తి వాసుదేవ స్వామి నిత్యనామని. నమో విశ్వనాయ కృష్ణపక్షాయ ఉత్తరేశమతి వర్తి సార్పదామదన స్వామి నిత్యనామని. హంసత్వక్తమనాయ మణిపూర ఉత్పాయ చ ప్రభుపాదర సత్వాన్ ప్రచానేతాయ నమో విశ్వనాయ కృష్ణపక్షాయ ఉత్తరేశమతి వర్తి వేదాంత స్వామి నిత్యనామని. నమస్తే సరస్వదేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రత్యతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे राम कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे हरे कृष्ण कृष्ण हरे
कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा 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 हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे राम राम हरे 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 कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे हरे राम हरे हरे कृष्णा राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे 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 कृष्णा हरे राम 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 हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे 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 राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे 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 राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम हरे हरे कृष्णा हरे राम राम हरे हरे जय हरे कृष्ण महामंत्र की जय जय श्रील प्रभुपाद की जय।